నమస్కారం అండి. మన అంతరంగ దివ్య స్వభావం యొక్క సారం సరళత, నిరాడంబరత మరియు మితత్వం. బయట ప్రకృతి ఎంతో వైవిధ్యంతో కనబడుతుంది. ఏమీ దాచుకోకుండా నిస్వార్థంగా ఇవ్వడంలో వెనకడుగు వేయదు. మనం బయట కనిపించే ప్రకృతితో నిండిన ప్రపంచంతో శృతిలో ఉండాలి అంటే ప్రకృతిలోని లయతో కలిసి ఉండాలి. మనం ఎప్పుడైతే సహజంగా ఆవృతమయ్యే లయకు అనుగుణంగా జీవితంలోని ప్రతి అంశాన్ని అవలంబిస్తామో అప్పుడు మనం తిరిగి ప్రకృతితో సామరస్యంగా, నిరాడంబరంగా, స్వచ్ఛతతో, మితత్వంతో మన అనుబంధాన్ని గాడిలో పెట్టవచ్చు. నిరాడంబరత గురించి వివరిస్తూ బాబూజీ ఇద్దరు స్నేహితులకు సంబంధించిన కథ ఒకటి చెప్పారు. ఆ కథ ఇప్పుడు చూద్దాం. ఒకానొకప్పుడు ఇద్దరు మిత్రులు చదువు పూర్తయిన తర్వాత ఒకరు ఒక రాజ్యానికి రాజయ్యాడు. రెండవవాడు చిన్న వ్యాపారం ప్రారంభించాడు. రాజు ఎప్పుడూ తన స్నేహితుణ్ణి తానిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించటానికి రాజభవనానికి రమ్మని పిలిచేవాడు. ఒకరోజు ఆ వ్యాపారస్తుడు రాజభవనానికి వెళ్ళాడు. రాజు ఎంతో సంతోషించి స్వాగతం పలికాడు. తన పరిచారకులకు షడ్రసోపేతమైన విందులను అతనికి వడ్డించమన్నాడు. రాజుగారి స్నేహితుని కోసం అద్భుతమైన ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఎంతో సౌకర్యవంతంగా అతని బసకు కూడా ఏర్పాటు చేయబడింది. భోజనం చేశాక విందు ఎలా ఉంది, నీకు నచ్చిందా అని రాజు తన స్నేహితుణ్ణి అడిగాడు. భోజనం బాగుంది, అయితే దీన్ని దావత్ ఏ సిరాజ్ అని మాత్రం అనరు అని అన్నాడు స్నేహితుడు. రాజు సూచనలతో మర్నాడు మరింత గొప్పగా విందు వడ్డించబడింది. రాజు మళ్ళీ తన స్నేహితుడిని విందు ఎలా ఉంది అని అడిగాడు. ఆహారం చాలా రుచిగా ఉంది, అయితే ఇది దావత్ ఏ సిరాజ్ మాత్రం కాదు అని అదే సమాధానాన్ని చెప్పాడు. ఇలా 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజులు రాజు అత్యంత ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తయారు చేయడం, తన స్నేహితుడి నుంచి అదే సమాధానం రావటంతో అసంతృప్తికి గురయ్యాడు. చివరకు స్నేహితుడు బయలుదేరే ముందు రాజుని తన ఇంటికి ఆహ్వానిస్తూ మిత్రుని కోసం తన ఇంట్లో దావత్ ఏ సిరాజ్ వడ్డిస్తానని వాగ్దానం చేశాడు. రాజు ఎంత ప్రయత్నించినా తన వల్ల కాని ఈ దావత్ ఏ సిరాజ్ అంటే ఏమిటో తెలుసుకునేందుకైనా సరే అతని ఇంటికి తప్పక వెళ్ళాలి అని అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రాజు ఏదో పని మీద ఒక ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది. అతని స్నేహితుడు ఉండేది అక్కడే దగ్గరలో ఒక గ్రామమే కనుక రాజు తన స్నేహితుడు చెప్పిన విందుని గురించి గుర్తు చేసుకుంటూ అతన్ని చూడటానికి వెళ్ళాడు. రాజును చూసి ఆ స్నేహితుడు ఎంతో సంతోషంగా స్వాగతం పలికాడు. మధ్యాహ్నం భోజనంలో రాజుకు ఎంతో ప్రేమతో సాధారణమైన చపాతీలు, పప్పు, కూరలతో కలిపి భోజనం వడ్డించారు. భోజనం పూర్తయ్యాక రాజు తన స్నేహితుణ్ణి అతను చెప్పిన దావత్ ఏ సిరాజ్ ఎప్పుడు వడ్డిస్తావు అని అడిగాడు. దానికి ఆ స్నేహితుడు, తప్పకుండా మిత్రమా, తొందరెందుకు, నేను నీ రాజభవనంలో 4 రోజులు ఉన్నాను కదా, నువ్వు ఇవాళే కదా వచ్చావు అన్నాడు. రెండో రోజు కూడా అటువంటి పదార్థాలనే వడ్డించారు. రాజు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. దానికి ఆ మిత్రుడు అదే సమాధానం ఇచ్చాడు. చివరికి 4వ రోజు ఆ స్నేహితుడు రాజుతో ఇలా అన్నాడు, నా ప్రియమిత్రమా, నీవు నా ఇంట్లో స్వీకరించిన ఆహారం నా ఇంట్లో సంవత్సరం పొడుగుతా అన్ని రోజులు లభిస్తుంది. అలాగే ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను నీకు దాన్ని ఏడాది పొడుగుతా వడ్డించగలను. అందుకే ఇది దావత్ ఏ సిరాజ్ అంటే అద్భుతమైన విందు అని అర్థం. నీకు వడ్డించిన ఈ ఆహారం మేం ప్రతిరోజు తింటున్నదే.
ఈ దావాతే సిరాజులో ఎటువంటి ప్రత్యేకత లేదు. అయితే నీవు ఎంత రాజువైనా సరే నీ భవనంలో నాకు వడ్డించిన విందు భోజనాన్ని జీవితకాలం ప్రతిరోజు ఎదుటివారికి వడ్డించటానికి నీకు వీలు పడదు కదా అని వివరించాడు. నిరాడంబరత, మితత్వం జీవిత పరమార్థాలని బాబూజీ చెప్పేవారు. నిరాడంబరతే జీవన సారం. ఎరుక లేకుండా దేనినైతే మనం జీవిత పర్యంతం చేయగలమో అదే నిరాడంబరత. మన ఆలోచనలు ఎంతో ఉన్నతంగాను, అలవాట్లు మితంగాను, వ్యక్తిత్వం సరళంగా నిరాడంబరంగా ఉండాలి. అప్పుడే మనం చేసే ప్రతి పని ప్రకృతితో సారూప్యత కలిగి ఉంటుంది.